హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, మనం ఈ మధ్య మదర్స్ డే, ఫాదర్స్ డే అన్ని డేలు చూస్తున్నాం కదా. ఇంతగానం అందరూ ప్రతి ఒక్కరూ స్టేటస్ పెట్టుకొని ఉంటున్నారు ఫాదర్స్ డే అది అని. అంతమంది అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు ఈ మధ్య అనాథాశ్రాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ప్రేమ ఆప్యాయతలు అంతా కలిగిన వాళ్ళు ఉన్న మన చోట ఇంతగానో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏదో ఒకటి పెట్టుకుంటూ పోతున్నారు కదా. మీరు అందరూ మీ తల్లిదండ్రులు అంతే బాగా చూసుకుంటున్నారా? ఫాదర్స్ డే, మదర్స్ డే పెట్టుకున్న ప్రతి ఒక్కరు చెప్పండి, దేవుడి కంటే ముందు మీ అమ్మ నాన్నని మీరు ప్రేమిస్తున్నారా? ముందు మీ అమ్మ నాన్నని దేవుడి కంటే ముందు మీరు ఆ విధంగా ఆయనలను భావించి ప్రేమించండి. అప్పుడు పెట్టుకోండి ఫాదర్స్ డే, మదర్స్ డేలు అని. అమ్మా నాన్నను చూసుకునేది ఉండదు, కానీ ఏదో ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా అని పెట్టడం స్టార్ట్ చేయకండి. అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే కళ్ళ ముంగల మనం చూస్తూనే ఉంటాం కొందరిని అమ్మా నాన్నను పట్టించుకోరు, కానీ స్టేటస్ పెట్టుకొని మాత్రం తిరుగుతూ ఉంటారు. ఇలాంటి అమ్మా నాన్నను పట్టించుకునే వాళ్ళ గురించే నేను చెప్పే ఈ పాయింట్ అంతా. ఓకే, అమ్మా నాన్న పట్టించుకునే వాళ్ళ గురించి కాదు, పట్టించుకోని వాళ్ళ గురించే నా ఈ వీడియో చేసి పెడుతున్నాను. చూస్తున్నాను చాలామంది ఫాదర్స్ డే అది ఇదని పెడుతున్నారు. ఎంతమంది అయ్యా అమ్మా నాన్నను చూసుకుంటున్నారా? ముందు మీరు మారండి, స్టేటస్ తర్వాత పెట్టండి. 10 మంది చూపించుకోవడానికి స్టేటస్లు పెట్టొద్దు. మీ అమ్మ నాన్నని మీరు చూస్తుంటే మీ అమ్మ నాన్న అప్పుడు చెప్పండి వాళ్ళని చూసుకునే దాన్ని బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా అనిపిస్తే ఓకే, చెడు అనిపించినా ఓకే. నేను చెప్పదలుచుకున్నది ఇది, ఎవరైతే అమ్మ నాన్నని దేవుడిగా భావిస్తారో వాళ్ళ గురించి కాదు, ఎవరైతే భావించుకోరో టైంపాస్కి ఇంకులోనికి చూపించుకోవాలని పెట్టిన వాళ్ళకే ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ సో మచ్.